హైదరాబాద్ విజయవాడ హైవేపై పొగమంచు అయితే అలుముకుంది. మంచు కారణంగా రహదారులపై అటు వాహనాలు అయితే కనిపించట్లేదు. లైట్లు వేసుకుని నెమ్మదిగా వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై దట్టమైన పొగమంచు అలుముకుంది. మంచు కారణంగా రహదారులపై వాహనాలైతే కనిపించని సిచ్యువేషన్ నెలకొంది. లైట్లు వేసుకుని నెమ్మదిగా వాహనదారులు అయితే ప్రయాణం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, అటు హైదరాబాద్ విజయవాడ హైవేపై దట్టమైన పొగమంచు అలుముకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు రహదారులపై వాహనాలు ప్రయాణం చేసే వాహనదారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధురి. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు దట్టంగా విస్తరించడమే కాకుండా ఇటు వాహనాలు కూడా రహదారిపై కనిపించని పరిస్థితి. దీంతో ఉదయం 10 గంటలు దాటినా కూడా ఇక సూర్యుడు జాడ కనపడకపోవడంతో ఇక వాహనదారులంతా కూడా లైట్లు వేసుకొని నెమ్మదిగా వేగాన్ని తగ్గించి రహదారులపై ప్రయాణం చేయాలంటూ ఇక అధికారులు ఇప్పటికే సూచన చేసిన పరిస్థితి ఉంది. ఇక కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరడమే కాకుండా ఇటు శీతల ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల మీద కూడా నెలకొన్న పరిస్థితితో ఇక వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా 100 మీటర్ల దూరంలో కూడా వాహనం కనిపించకపోవడంతో దాదాపు 20 నుంచి 30 స్పీడ్తో మాత్రమే రహదారులపై వాహనాలు ప్రయాణించే పరిస్థితి ఉంది. ఉదయం 10:30 కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాహనాలు కనిపించకపోవడంతో అయితే కొంతమేర నెమ్మదిగా ప్రయాణం చేయాలంటూ అధికారులు సూచన చేసిన నేపథ్యంలో ఉంది. ఇక జాతీయ రహదారిపై ఇక ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వాహనాలు సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి 5-6 వాహనాలు కూడా ఢీకొట్టడంతో ఇక వాళ్ళు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం కూడా ఇటు జాతీయ రహదారిపై ఉంది. ఇక దీంతో అప్రమత్తంగా ప్రయాణం చేయాలంటూ అధికారులు అయితే సూచిస్తున్న నేపథ్యం ఉంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.